ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సర కాలం కావస్తుంది. అయితే ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సంగతి పక్కన పెడితే, ఒక కీలకమైనటువంటి అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల మెదళ్లలో అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తుంది. అదేంటంటే, ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గత ప్రభుత్వం కూలిపోవటానికి కారణమైందనేటువంటి ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం, ఆ నిర్ణయాన్ని మళ్ళీ నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందా, పునఃసమీక్షిస్తుందా లేదా అనేటువంటి అనుమానం మాత్రం ఉంది. అదే గత ప్రభుత్వ అంటే పతనానికి పునాది రాయి లాంటి ఒక ప్రజావేదిక కూల్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రజావేదిక కూలిపోయినటువంటి విషయాన్ని, అదేవిధంగా కూల్చినటువంటి సందర్భాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అనేకం ఈ ప్రాంతానికి వచ్చి ప్రజాధనంతో దాదాపుగా 8 కోట్లు అని చెప్తున్నారు. అదేవిధంగా అది 10 కోట్లైనా అయ్యుండొచ్చు. దాదాపుగా ఒక 10 కోట్లు అనుకోండి. ఆ 10 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి ఒక ప్రజావేదిక, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయంతో కూలిపోయింది. అయితే దాన్ని ప్రజలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. కేవలం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తేలా చేసింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే నిజంగా ప్రజాధనంతో కట్టినటువంటి నిర్మాణాలు కూల్చేయచ్చా? ఒక ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తే అదే పరిస్థితుల్లో ఒక అధికారిని ఉద్యోగంలోంచి తీసివేయచ్చా? లేదంటే తనకు నచ్చని 10 మంది ప్రజల్ని ఉరి తీయించవచ్చా? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఆ సందర్భాల్లో వచ్చాయి. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి ఆగ్రహంతోనో, రాజకీయ కోణంలోనో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే దానిని తప్పు అని చెప్పి పక్కకు పెట్టించాల్సినటువంటి అధికారులు ఆ రోజు ఎందుకు అత్యుత్సాహం చూపించి ప్రజావేదికను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు అనేటువంటి విషయం ప్రజలకు అంతుపట్టకుండా మారినటువంటి పరిస్థితి. అయితే అనేక సందర్భాల్లో ఒక ప్రైవేటు భవనం నిర్మాణం చేసిన తర్వాత అది అక్రమ కట్టడం అయినప్పుడు కూడా దాన్ని కూల్చాలంటే దాని యజమాని ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తారు. ఇక్కడ ప్రజాధనంతో కట్టినటువంటి సొమ్ముకి, ప్రజాధనంతో కట్టినటువంటి భవనానికి ఎవరు బాధ్యులు అంటే ఖచ్చితంగా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు. వీళ్ళు ఆ రోజు దాన్ని కూల్చకుండా మరొక దానికి ఉపయోగించవచ్చు, లేదా ఆ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఏదైతే నిర్మాణానికి ఉపయోగించారో రేకుల షెడ్ కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి ఐరన్ రాడ్స్ కానీ, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో పెట్టి దాన్ని వాడుకోవచ్చు. కానీ నిర్దాక్షిణ్యంగా దాన్ని కూల్చేసి ఆ తర్వాత అందులో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితి ఆ రోజు చూసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ సంవత్సరం క్రితం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో, ప్రజావేదిక విషయంలో గత ప్రభుత్వ పతనానికి కారణమైందని భావించిన అటువంటి ప్రజావేదికను మళ్ళీ పునఃపరిశీలిస్తుందా, పునర్నిర్మాణం చేస్తుందా అనేటువంటి సందేహం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అది ఎక్కడైతే కూల్చివేత కారణమైందో అక్కడే మళ్ళీ నిర్మాణం చేస్తారా, లేదంటే వేరే ప్రాంతంలో అయినా సరే మళ్ళీ ప్రజలకు అవసరమైనటువంటి ప్రజావేదిక మళ్ళీ నిర్మాణం చేసుకుంటుందా అనేటువంటి అనుమానం కూడా ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని వ్యవహారాలు అంటే ప్రభుత్వం దృష్టికి కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 8 నుండి 10 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రజాధనంతో నిర్మాణం చేసినటువంటి ప్రజావేదికను కూల్చడానికి ఆ రోజు అత్యుత్సాహం చూపించినటువంటి అధికారులు ఎవరు? ప్రభుత్వం ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తప్పు అని కానీ చెప్పగలిగినటువంటి అధికారులు ఉంటే అది మళ్ళీ పునఃసమీక్షించేటువంటి అవకాశం ఉండేది. కానీ ముఖ్యమంత్రి చెప్పిందే తడవుగా, తమకేమీ సంబంధం లేనట్లుగా రాత్రికి రాత్రి నిర్దాక్షిణ్యంగా దాన్ని కూల్చివేసేటువంటి పరిస్థితికి అప్పుడు ఉన్నటువంటి అధికారులు వచ్చారు. ఇదే అంటే సందులో సడేమియా అన్నట్లుగా ఎప్పుడైతే ప్రజావేదిక కూలిపోతుందో, ఎప్పుడైతే ప్రజావేదికను కూల్చేస్తున్నారో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంటే ఏసీలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికి తరలి వెళ్ళినాయి అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే
ఆ రోజు 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఏవైతే వస్తువులు కొందో, ప్రజావేదికలో ఏవైతే వస్తువులు పెట్టిందో ఆ లిస్టు మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టారో కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రజావేదిక కూల్చిన తర్వాత ఆ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఏసీలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇతరత్రా ఏవైనా ఫర్నిచర్ కావచ్చు, ఈ సామాన్లు, ఈ ఫర్నిచర్ మొత్తం ఎక్కడికి తరలి వెళ్ళింది, ఏ అధికారుల ఇళ్లల్లోకి వెళ్ళిందనే విషయాలను కూడా ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది రాష్ట్ర ప్రజలు భావిస్తున్నటువంటి అంశం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ దాదాపుగా సంవత్సరం పూర్తిగా వస్తుంది. రేపు జూన్ నెల నాటికి ప్రజావేదిక కూలిపోయి దాదాపు 6 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం తిరిగి ప్రజావేదికను పునర్నిర్మాణం చేస్తుందా? ప్రజలకి అందుబాటులో ఉండాల్సినటువంటి ప్రజావేదిక అలా అంటే ఇప్పుడు కూలిపోయి చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని మీద ఎలాంటి చర్యలు కూడా లేని పరిస్థితి. ప్రస్తుతం ఆ రోజు ఈ ప్రజావేదికను కూల్చడానికి అంటే రాజకీయ పరంగా అప్పుడు ఉన్నటువంటి సీఎం నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కానీ దాంట్లో ఉన్న తప్పు ఒప్పులను, ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఈ వస్తువులు మొత్తం కూడా తీసుకెళ్లి వేరే చోట ఉంచాల్సినటువంటి అధికారులు నిర్దాక్షిణ్యంగా దాన్ని కూల్చివేసి తుప్పుపట్టేలాగా చేసినటువంటి పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు, ఈ 5 ఏళ్ల పాటు ఎందుకు ఉదాసీనగా ఉన్నారనేటువంటి విషయాలను ప్రభుత్వం ఒక దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తరలిపోయినటువంటి సామాన్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరు ఉపయోగించారు అనేటువంటి విషయాలను కూడా లోతుగా వెలికి తీయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తిరిగి ప్రజావేదిక పునర్నిర్మాణం జరుగుతుందా లేదా అనేది కూటమి ప్రభుత్వం తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది.